వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికపై ఫోకస్ పెంచింది బీఆర్ఎస్. సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. తమ హయాంలోనే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చామంటూ యువతను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్, ఓవర్ టు యు. సూర్య, నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల స్థానాన్ని ఎట్లనైనా చేజిక్కించుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు ఓ రకంగా ప్రచార సరళి చూసినాం. ఇప్పుడు చాలా సీరియస్గా ప్రచారంలోకి వెళ్తున్నారు. నేరుగా తమ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని గెలిపించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పటికే ఈ 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దఫల వారుగా వాళ్ళు కలుస్తున్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు. అందరూ కూడా సమిష్టిగా కృషి చేయాలనేటువంటి విషయాన్ని దిశానిర్దేశం ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆయన గెలుపు మొత్తం కూడా ఏనుగుల రాకేష్ రెడ్డిని గెలిపించాలనేటువంటి ఆ పంతానంతా కూడా కేటీఆర్ తన భుజాలపైన వేసుకున్నారని చెప్పాలి. నిన్నటి వరకు కూడా ప్రచారంలో స్పీడ్గా ముందుకు పోయినారు. ఇవాళ నుంచి మాజీ మంత్రి హరీష్ రావు కూడా నల్గొండ, వరంగల్, ఖమ్మం స్థానాల్లో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలకు కూడా ఇవాళ రేపు హరీష్ రావు ముమ్మరంగా ప్రచారం చేయనున్నారు. మరోవైపు ఒక రకంగా చూసుకోవాలంటే గత 2007 నుంచి చూసుకుంటే ఇప్పటివరకు కూడా కంప్లీట్గా బీఆర్ఎస్కే అక్కడి పట్టభద్రుల స్థానం కంచుకోటగా మారిందని చెప్పాలి. తొలిసారిగా 2007లో కపిలవై దిలీప్ కుమార్ ఆయన గెలిచారు. ఆ తర్వాత 2009లో ఉప ఎన్నిక వచ్చింది, అప్పుడు ఆయన గెలిచారు. ఆ తర్వాత 2 సార్లు పల్ల రాజేశ్వర రెడ్డి గెలుపు చూసారు, ఆయన గెలిచారు. ఆ తర్వాత మళ్ళీ జనగామ ఎమ్మెల్యేగా ఇప్పుడు ఆయన గెలుపొందిరు కాబట్టి అక్కడ మళ్ళీ ఒకసారిగా ఉప ఎన్నిక అనివార్యమైంది. ఖచ్చితంగా పల్ల వర్గం నుంచే ఏనుగుల రాకేష్ రెడ్డి ఆయన్నే తీసుకొచ్చారనేటువంటి పార్టీలో అంతర్గతంగా చర్చ కూడా జరుగుతుంది. కాబట్టి ఆ స్థానాన్ని ఎట్లనైనా ఇప్పటివరకు వచ్చేటువంటి అంటే 4 సార్లు జరిగినటువంటి ఎన్నికల్లో పట్టభద్రుల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీనే గెలుపొందింది. కాబట్టి ఈ సీటును కూడా ఖచ్చితంగా గెలవాలనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ అయితే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే యువతను, పట్టభద్రులను తమ వైపు తిప్పుకునేలా ప్రచారంలో భాగంగా కేటీఆర్ స్పీచ్ ఉన్నది. ఆ తర్వాత హరీష్ రావు ఇవాళ నుంచి ప్రచారం వేగవంతం చేశారు. ఎందుకంటే ఎన్నిక తేదీ కూడా దగ్గర పడుతుంది. 25న సాయంత్రం వరకు ప్రచారం ముగుస్తుంది. కాబట్టి అంతలోపే పార్టీ చెప్పాల్సినటువంటి విషయాలు చెప్పడం కావచ్చు, పట్టభద్రుల్లో తమ అభ్యర్థి పట్ల నమ్మకాన్ని కలగజేయడం, ఆ తర్వాత పార్టీ పట్ల నమ్మకాన్ని కలగజేసే విధంగా ప్రచారాన్ని అయితే స్పీడప్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ ఏవైతే నోటిఫికేషన్ ఇస్తున్నామని చెప్పి చెప్తుందో అవన్నీ కూడా తమ హయాంలోనే ఇచ్చామనేటువంటి చెప్పే ప్రయత్నం అయితే బీఆర్ఎస్ పార్టీ నేతలు స్పీచెస్లో మనకి కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరి కంచుకోటగా బీఆర్ఎస్ పార్టీకి ఉమ్మడి జిల్లాల నల్గొండ, ఖమ్మం, వరంగల్కి సంబంధించినటువంటి స్థానం కంచుకోటగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ తరఫు ఉన్నటువంటి అభ్యర్థి కూడా తీర్మార్ మల్లన్న ఉన్నారు. గత ఎన్నికల్లో చూసుకుంటే ఆయన 2nd ప్లేస్లో ఉన్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ గెలుపొందినప్పటికీ అప్పుడు అధికారంలో ఉంది, ఇప్పుడు అధికారంలో లేదు. కాబట్టి ఈ కరెంట్ సిచ్యువేషన్స్ని, ఈ కాంట్రడిక్షన్స్ని ఎట్లా ముందుకు తీసుకోబోతున్నారు? ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి 2 ఎన్నికలు చూసుకుంటే అంటే నెల తిరగక ముందే అసెంబ్లీ ఎన్నికలు వచ్చినాయి, ఆ నెల తిరగక ముందే పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. వాటికి సంబంధించిన రిజల్ట్ అవైటెడ్ ఉన్నాయి. ఇప్పటికే సర్వేలు చెప్తున్నాయి ప్రతికూల వాతావరణమే ఉందనేటువంటి చర్చ కూడా బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతుంది. ఎప్పుడైతే ఏనుగుల రాకేష్ రెడ్డిని తమ అభ్యర్థిగా, పట్టభద్రుల అభ్యర్థిగా బరిలో ఉంచుతామనేటువంటి అంశం పార్టీ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఆ 34 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పలువురు నేతలందరూ కూడా దాదాపు 130 మంది ఎవరైతే ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ముఖ్య నేతలకు సమాచారం ఇచ్చినప్పటికీ సమీక్ష సమావేశానికి చాలామంది గైర్హాజరయ్యారు. కానీ ఇప్పుడైతే వాళ్ళందరినీ కూడా బుజ్జగించారు, వాళ్ళతో మాట్లాడడం జరిగింది. సో ఎన్ని బేరోజు వేసుకొని మాత్రం ఖచ్చితంగా సిట్టింగ్ స్థానాన్ని మళ్ళొకసారి బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవాలనేటువంటి ఇదిగా మాత్రం ప్రచారంలో దూసుకుపోతుంది.